ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటి అర్థమెటికల్ ఆపరేషన్స్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎంఎస్ ఎక్సెల్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో వీటిని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి ఎంఎస్ ఎక్సెల్లో ఏ విధంగా చేయొచ్చో మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడిషన్ గురించి డిస్కస్ చేద్దాం. 1 ఇక్కడ నేను 1 అని టైప్ చేశాను, కింద 5 అని టైప్ చేశాను. ఈ రెండింటిని మనం సమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనం ఈ రెండింటిని ఇక్కడ ఈక్వల్ టు పట్టుకొని ఇక్కడది 1 ఉంది కదా, 1 ఉన్న సెల్ కదా, ఇక్కడ క్లిక్ చేశాను. ఏం చేయాలనుకుంటున్నాను? అడిషన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? ప్లస్ నొక్కాలి. ఆ తర్వాత దేంతో ప్లస్ చేయాలనుకుంటున్నాను? అడిషన్ చేయాలనుకుంటున్నాను, 5 తోటి చేయాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ప్లస్ చేశాను. ఏమైంది? E8 ప్లస్ E9 అంటే ఇది E అనేటువంటి కాలంలో ఉంది. 8 అనేటువంటి సెల్లో ఈ నెంబర్ ఉంటే 9 అనేటువంటి సెల్లో ఈ నెంబర్ ఉందంటే E8 ప్లస్ E9 అనేది అయ్యింది. ఇప్పుడు చూడండి ఏమైంది? 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6 అని వచ్చింది. మళ్ళీ కింద మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 తీసుకున్నాను, ఆ తర్వాత 15 తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ రెండింటికి కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే అడిషన్ చేయాలనుకుంటున్నాను. అగైన్ ఈక్వల్ టు పెట్టి 20 ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటి 15 ఎంత? 35. మనకు తెలుసు కదా, అట్లా అనమాట. ఇట్లాగా మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే అది మనం అడిషన్ చేయగలము. ఓకేనా? దీనికోసం కూడా ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ఎంత అయింది? ఎంత వచ్చింది కదా. సో ఈ విధంగా మనము అడిషన్ అనేది చెయ్యొచ్చు. ఇక సబ్ట్రాక్షన్ అనేది చూద్దాం. ఇక్కడ నేను 18 పెడుతున్నాను, ఆ కింద 10 పెడుతున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే 18 మైనస్ 10. మనందరికీ తెలుసు 18 మైనస్ 10 ఎంత అంటే 8. అయితే దానికి ఏం చేయాలంటే ఈక్వల్ టు ఫస్ట్ ఏ నెంబర్లోని తీద్దాం అనుకుంటున్నాము అంటే నేను 18లో వచ్చి 10 అన్న తీద్దామని అనుకుంటున్నాను. అందుకని 18 సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? తీసివేయాలని అనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ మైనస్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు 10 మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టాను. ఓకే, మీకు ఇది కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఏమైంది? 18 మైనస్ 10 ఈక్వల్ టు 8 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 150 మైనస్ 125. మనందరికీ తెలుసు 150 మైనస్ 125 ఎంత? 25 మిగులుతుంది. అందుకని ఈక్వల్ టు 150 మైనస్ 125 ఎంత అయింది? 25 అయింది. వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? అది ఏంటంటే ఏదైనా పెద్ద నెంబర్ని తీసుకుందాం. ఇట్లాగా ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాను. దాంట్లోంచి నేను ఈ నెంబర్ తీసేయాలని అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఈక్వల్ టు ఇది మైనస్ ఇది ఏమైంది? రిమైనింగ్ వచ్చింది. మనకు ఒక్కొక్కసారి చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ తీస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను 10లోంచి 18 తీద్దామని అనుకుంటున్నాను. 10లోండి 18 తీద్దాం అనుకుంటున్నాను. అంటే 10లోంచి 18 తీస్తే ఎంత అవుతుంది చెప్పండి? మైనస్ 8 అవుతుంది. ఈక్వల్ టు 10 మైనస్ 18 ఏమైంది? మైనస్ 8 వచ్చింది. ఇక్కడ కూడా 125లోంచి 150ని తీద్దాం. ఏమైంది? ఈక్వల్ టు 150 పడలేదు. ఇక్కడ ఈక్వల్ టు
125 మైనస్ 150 ఈక్వల్ టు -25. ఇక్కడ కూడా ఈ నెంబర్స్ని కాపీ చేసుకొని ఇక్కడ పెడదాము. అంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసేస్తే ఏమవుతుంది అనేది మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఈక్వల్ టు ఈ చిన్న నెంబరు మైనస్ పెద్ద నెంబరు ఏమైంది, మైనస్లో వాల్యూ వచ్చింది కదా. ఎస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దామా? ఓకే. ఇక్కడ అనవసరంగా ఎక్కువ గ్యాప్ ఇచ్చాం కదా, అందుకని తీసేస్తున్నాను అనమాట. ఓకే, మరొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. ఇక్కడ 10 తీసుకున్నాను, ఇక్కడ 18 తీసుకున్నాను. 18 ఇంటూ 10 మనందరికీ తెలుసు ఎంత, 180. అయితే చూద్దాం. ఈక్వల్ టు 10 ఇంటూ కోసం ఏం చేయాలంటే కీబోర్డ్లో స్టార్ సింబల్ ఉంటుంది చూడండి, స్టార్. ఆ స్టార్ని క్లిక్ చేసి నేను దీన్ని దేంతో మల్టిప్లై చేయాలనుకుంటున్నాను, దీంతో మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. ఎస్, మనందరికీ తెలిసిన ఆన్సర్ 180 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 100 తీసుకున్నాను, మరొక నెంబరు 20 తీసుకున్నాను. 100 ఇంటూ 20 ఏమవుతుంది, ఎంత అవుతుంది, 2000 అవుతుంది. ఈక్వల్ టు 100 స్టార్ 20, 2000 అయింది. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒకసారి 5 తీసుకున్నాను, ఇక్కడ 125 తీసుకున్నాను. 5 ఇంటూ 125 ఏమవుతుంది చూద్దాం. 5 స్టార్ 125 ఈక్వల్ టు 625. ఓకే కదా, వెరీ గుడ్. అలాగే ఇప్పుడు డివిజన్ గురించి కూడా తెలుసుకుందాము. మనం ఇప్పుడు డివిజన్ చేస్తున్నాము. ఇక్కడ నేను 100 తీసుకుంటున్నాను, ఇక్కడ 10 తీసుకుంటున్నాను. డివిజన్ అంటే అర్థం ఏంటి, భాగించడం కదా. అయితే 100ని 10 తోటి నేను భాగించాలని అనుకుంటున్నాను, అందుకని ఈక్వల్ టు 100 డివైడెడ్ బై అంటే ఏంటి, బ్యాక్ స్లాష్ అది పెట్టి 10 పెట్టాను. ఏమైంది, 10. ఫైన్. అలాగే ఇక్కడ 200 పెడుతున్నాను, కింద 5 పెట్టాను. అంటే 200ని 5 తోటి డివిజన్ చేయాలనుకుంటున్నాను. ఎంత వస్తుంది మనందరికీ తెలుసు, 200 డివైడెడ్ బై 5 ఎంత అయింది, 40. అట్లాగా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 175 డివైడెడ్ బై 5 చేయాలని అనుకుంటున్నాను. ఈక్వల్ టు 175 డివైడెడ్ బై 5. ఎస్. సో ఫ్రెండ్స్, ఇవి అర్థమెటికల్ ఆపరేషన్స్. తర్వాత వచ్చే సెషన్లో మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. బాయ్.